ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మీరు ఫిల్మ్‌లో చేస్తున్నారు, సీరియల్స్ చేస్తున్నారు. వీటన్నిటితో పాటుగా 'జయభేరి' అనేటువంటి ఒక గ్రూప్‌ని పెట్టుకున్నారు. అది హ్యాండిల్ చేస్తున్నారు. చారిటబుల్ ట్రస్ట్ ఒకటి పెట్టుకున్నారు. దానికి కూడా ఎవ్రీ ఇయర్ స్కాలర్‌షిప్స్ ఇవన్నీ ఇస్తూ ఉన్నారు. మీకు ఆ టైం అనేది ఎలా దొరుకుతుంది? ఎట్లా వాటన్నిటిని సెగ్రిగేట్ చేసుకొని ప్రాపర్‌గా షెడ్యూల్స్ చేసుకుంటున్నారు మీరు ఇవన్నీ? అంటే యాక్చువల్‌గా ఒరిజినల్‌గా నేను బిజినెస్ మ్యాన్ అండి. నాకు చిన్నప్పటి నుంచి కూడా మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలనేది కోరిక. హ్మ్. అందుకని నాకు సరిగ్గా చదువు వంట పట్టలేదు. ఎప్పుడు మనసు ఏదో ఒక బిజినెస్ చేయాలి. మా మేనమామలు చేస్తారు, మా బాబాయిలు చేస్తారు, మా పెదనాన్నలు చేస్తారు. మనం కూడా ఇలా ఏదో ఒక బిజినెస్ చేయాలి హ్మ్. అనే ఆలోచన ఉండేది. ఇప్పుడు ఏలూరు కాలేజీలో ఇంటర్మీడియేట్ చదివే రోజుల్లో కూడా కృష్ణ గారు నేను ఇద్దరు క్లాస్‌మేట్స్. ఇద్దరు పక్క పక్కనే కూర్చునేవాడు. అంటే బుద్ధిమంతుల్ని కొంచెం కామ్‌గా ఉండేవాళ్ళని ముందు కూర్చోబెట్టి అల్లరి బ్యాచులందరిని వెనక లాస్ట్ కూర్చోబెడతారు కదా! బెంచర్స్. అందుకని మేము ఫస్ట్ బెంచ్‌లో ఉండేవాళ్ళం. ఆయనకి అప్పటికే నాగేశ్వరరావు గారు ఏదో సందర్భంగా 60 సినిమాలు పూర్తి చేసిన సందర్భంగా ఆయన మా కాలేజీకొచ్చారు. వచ్చిన రోజున అంతా చూసిన తర్వాత అందరూ ఎగబడి ఆటోగ్రాఫ్. ఆటోగ్రాఫ్‌లు ఆయన వస్తాడని ముందే తెలుసు మాకు. అందరూ ఆటోగ్రాఫ్ బుక్కులు తీసుకెళ్తే అందరికి సంతకాలు పెట్టాడు. కృష్ణ గారికి అప్పుడు అనిపించింది. అబ్బా! సినిమా హీరో అయితే ఇంత డిమాండ్ ఉంటదా? ఇంత క్రేజ్ ఉంటదా? మనమే ఎందుకు కాకూడదు? నేను బానే ఉంటా గదా! అన్న ఆలోచన మొదటి ఆలోచన అక్కడే వచ్చిందండి. హ్మ్. ఆ తర్వాత ఇంకొక డ డైరెక్టర్ తిలక్ గారు అని ఆయనొచ్చారు. ఆయనొచ్చి పిలిచి అడిగింది. "ఏంటయ్యా ఏం చేస్తున్నావు? ఏం చదువుతున్నావు?" అని అన్నీ అడిగిన తర్వాత, "సినిమాల్లో వెయ్యాలని ఉందా నీకన్నాడు." "ఉందండి" అన్నాడు. "సరే నేను ఇప్పుడు సినిమాలు తీస్తున్నాను. నీకు డిగ్రీ అయిన తర్వాత ఇదిగో నాకు కార్డ్ ఇచ్చాను. హ్మ్. వచ్చి నన్నొచ్చి కలువు" అన్నాడు మెడ్రాస్ వచ్చి. ఈయనెళ్ళాడు. వెళ్తే అప్పుడు ఈ సినిమా అయిపోయిందయ్యా. ఇప్పుడు ఆన్ హ్యాండ్ ఏమీ లేవు. ఇంకా టైం మళ్ళీ నెక్స్ట్ సినిమా వచ్చి ఇంకాస్త టైం మొదలుపెట్టినప్పుడు పడుతుంది. వచ్చి కలువు. అప్పుడు ఇస్తా అన్నాడు. అట్లా వస్తాడు, ఇదొస్తాడు, అదొస్తది, ఇదొస్తాడు 2 ఏళ్ళు ఉన్నాడు. ఏమి రాక ఇంటికొచ్చేసాడు. పెళ్లి చేసుకున్నాడు. ఈ లోపల ఆదిత్య సుబ్బారావు గారు పేపర్‌లో అడ్వర్టైజ్‌మెంట్ ఏసారు. కొత్త యాక్టర్లు కావాలి అని. అప్లై చేశాడు. హీరో అయిపోయాడు. హ్మ్. నాకు కూడా ఆఫర్‌లొచ్చినాయి కానీ నేను నాకొద్దు నాకు బిజినెస్సే అని అనుకున్నాను. బిజినెస్ చేద్దాం అంటేనేమో డబ్బులు లేకుండా అయిపోయినాయి. అంటే నాన్నగారు ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేయడం గాని, ఇది గాని అయిపోయినాయి. ఉద్యోగం చేద్దామంటే డిగ్రీ లేదు. అప్పుడు ఏం చేద్దాం అనుకున్న టైంలో ఒక ఆఫర్ వచ్చింది. మేము విజయవాడలో బ్రాంచ్ పెడుతున్నాం. దాంట్లో నువ్వు మేనేజ్ చేస్తావా? అంటే చేస్తానండి అన్నా. నెలకు రూ. 100 జీతం ఇస్తాం. సంవత్సరానికి ఒకసారి 15 పైసలు లాభంలో వాటా ఇస్తాం. హ్మ్. అది ఇమ్మీడియేట్‌గా జంప్ చేసి అది చేశాం. ఆ టైంలో ఆఫర్‌లొస్తే కూడా వద్దు. అలా ఆఫర్‌లొచ్చినియి. తర్వాత బిజినెస్ వన్ బై వన్, వన్ బై వన్ చేసుకుంటూ వచ్చేసాం. సినిమాల్లోకొచ్చాం. గిరిబాబు నేను ఇద్దరం ఒకేసారి వచ్చాం. ఒకే సినిమాతో. వచ్చిన తర్వాత ఆయన బ్యానర్ పెట్టుకున్నాడు. నేను బ్యానర్ పెట్టుకున్నాను. నేను సినిమాలు తీస్తాను. ఆయన సినిమా తీస్తాడు. నా బ్యానర్‌లోనేమో మురళీ చిత్ర అని బ్యానర్ పెట్టుకొని ఆహ్, ఏంటి 'రామదండు'. 'రామదండు' నువ్వు సినిమా పిల్లల సినిమా అనమాట. అందులో హీరో ఏమో ఆరుగురు పిల్లల తండ్రి. భార్య చచ్చిపోయింది. హీరోయిన్ ఏమో 5 బిడ్డల తల్లి. భర్త చచ్చిపోయాడు. వీళ్ళిద్దరూ లవ్‌లో పడతారు. ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఎట్లా 11 ఉంటది? మంది పిల్లలు. ఈ 11 మంది పిల్లలు వీళ్ళు మననెలా రిసీవ్ చేసుకుంటారనే దాని మీద ఇదయ్యి భయపడతా అది వచ్చితే అక్కడి నుంచే నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మొత్తం ఫుల్ కామెడీ. ఆ! పెద్ద హిట్ అయింది. హ్మ్. ఇది బాలచంద్ర గారు తీశారు ఈ సినిమాని ప్రొడ్యూసర్‌గా. ఆయన డైరెక్టరు, ప్రొడ్యూసర్ కూడా. దానికి డైరెక్ట్ చేసింది ఎవరంటే లక్ష్మి గారు. మన హీరోయిన్ లక్ష్మి గారు. లక్ష్మి గారు డైరెక్ట్ చేశారు. అది కూడా ఎందుకంటే బాలచంద్ర గారు "నువ్వు చేయగలవమ్మా, నువ్వు చెయ్యి" అని చెప్పి ఎంకరేజ్ చేసి ఇచ్చారు. అప్పుడు డైరెక్ట్ చేసిన సినిమా పెద్ద హిట్ అయింది. తర్వాత ఇమ్మీడియేట్‌గా ఆఫర్స్ వస్తే నేను డైరెక్టర్‌గా ఉండదలుచుకోలేదు. ఆర్టిస్ట్‌గానే ఉంటానని చెప్పి ఏది యాక్సెప్ట్ చేయలా. మాకు ఆ సినిమా నచ్చి రైట్స్ కొనుక్కున్నాం తెలుగులో తీసుకుందామని. హ్మ్. బాలచంద్ర గారి దగ్గరికెళ్ళి అడిగితే లక్ష్మిని అడుగుతామండి మీరు ఒక మాట చెప్పండి ఆవిడకి అంటేను, "చేయదు ఒప్పుకోవట్లేదు ఆయన" అన్నాడు. "పోనీ మీరు చేయండి." "నేను రీమేక్‌లు చేయను కదా!" అన్నాడు. "రీమేక్ ఏంటండి మీ సినిమాయే కదండీ ఏదా" హ్మ్. "మీ సినిమాలో లక్ష్మణ్ డైరెక్టరు. నేను కాదు కదా!" "మరి ఎలా సార్ మీరైతే బావుంటదండి" అంటే, "మీరంత ఇదిగా అడుగుతున్నారు కాబట్టి ఓ పని చేస్తా నేను. నా అసోసియేట్ కో డైరెక్టర్‌కి ఇస్తాను. అతను డైరెక్ట్ చేస్తాడు. అతనికి ఛాన్స్ ఇవ్వండి." ఛాన్స్ ఇస్తే దానికి ఇంపార్టెంట్ సీన్స్ వచ్చినప్పుడల్లా నేనొస్తాను. నేనే షూట్ చేస్తాను. హ్మ్. క్లైమాక్స్ వచ్చినప్పుడు నేనే షూట్ చేస్తాను. పాటలు తీసేటప్పుడు నేనే షూట్ చేస్తాను అన్నాడు. అయితే మీ దర్శకత్వ పర్యవేక్షణని పెట్టుకుంటామండి అన్నాడు. ఆ! పెట్టుకోండి. అలా మొదటి సినిమా తీసాం సక్సెస్ అయింది. గిరిబాబుది బ్యానర్ జయవేరి. ఆయన 2 సినిమాలు తీశాడు జయవేరి బ్యానర్. మూడో సినిమాకి నేను హీరోని నేను ఎళ్ళా. ఎళ్తే క్లాప్ బోర్డ్ ముహూర్తం షాట్ వచ్చింది. క్లాప్ బోర్డ్ వచ్చింది. క్లాప్ కొట్టారు. చూస్తే జయవేరి అని లేదు. హ్మ్. మాధవి చిత్ర అని ఉంది.
ఇదేంటి గిరిబాబు జైవేరి బ్యానర్ మానేసి మాధవ చిత్రాన్ని పెట్టేవింటుందా, మా అమ్మాయి మాధవ పేరుని పెట్టుకున్నాను అని. హ్మ్. మరి జైవేరి ఏం చేస్తావు అన్నాడు. ఇక్కడి నుంచి లేదు ఇదే ఉంటుంది, నీకు అభ్యంతరం లేకపోతే ఆ జైవేరి నాకు ఇచ్చేవయ్యా అని. హ్మ్. తీసుకో అన్నాడు. అప్పుడు మీకు మురళీ చిత్రం అని ఉండేది కదా? ఉంది, నాకు మురళీ చిత్రం కంటే జైవేరి అంటే ఇష్టం ఆ పేరు. అవునా? ఆ, మీరు పెట్టుకున్న దానికంటే కూడా గిరిబాబు గారు పెట్టుకుంది. ఎందుకట్లా? ఎందుకంటే జైబేరి అనేది ఒక సక్సెస్ నోట్. ఇదివరకు రోజులు పూర్వకాలంలో రాజులు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు జైబేరి అవును. మోగించేవారు. గెలిచి వచ్చిన తర్వాత మళ్ళీ జైబేరి విజయడంకా మోగించేవారు. ఉండేది. విజయడంకా మోగించినట్టు. అందుకని జైబేరి అనేది ఒక కామన్ టైటిల్. ఇది ఒక సక్సెస్ నోట్, ఒక అలాంటిది అని చెప్పి నాకు అడిగిపోయినట్టు ఇచ్చేశాడు. హ్మ్. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అన్ని కూడా మీరు నా సంస్థలన్నీ జైబేరి, జైబేరి ఫైనాన్స్, జైబేరి ఎంటర్టైన్మెంట్స్, జయబేరి గ్రూపు. జైబేరి గ్రూపు, జైబేరి ఆటోమొబైల్స్. నేను అదే అడుగుదాం ఆ, అనుకున్నాను. జయభేరి అనేది మీకెలా అసలు యూజువల్‌గా ఎవరన్నా ఉంటే దేవుళ్ళ పేరు పెట్టుకుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ పేరు పెట్టుకుంటారు. మీ పేరుతో స్టార్ట్ చేస్తారు. జయభేరి అనేది ఆల్ టుగెదర్ ఒక సెపరేట్‌గా కనిపిస్తున్న పేరు కదా! నన్ను అడుగుతారు చాలామంది, జైబేరి ఎవరండి, మీ అమ్మాయి పేరా, మీ ఆవిడ పేరా అని. ఎవరి పేరు కదండి, ఇది ఒక సక్సెస్ రేట్, ఒక పాజిటివ్ వేవ్స్ ఉన్న మంచి పేరు ఇది. హ్మ్. అందుకని అది పెట్టుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ మీరు ఇంత సక్సెస్ ఇవన్నీ అయిన తర్వాత గిరిబాబు గారు ఆ పేరు వదులుకున్నందుకు ఆ ఫీల్ ఏదన్నా లేదు కొంచెం లేదు, సెంటిమెంట్ ఎప్పుడు మిస్ అయింది. ఆ, అలాంటిది ఎప్పుడు అనిపించలేదు. అనుకోలేదా ఆయన? అనుకున్నా. ఇద్దరు మంచి ఫ్రెండ్స్. నేను సక్సెస్ అయితే అతను ఆనందపడేవాడు, అతను సక్సెస్ అయితే నేను ఆనందపడతాను ఇప్పటికి కూడా. హ్మ్. మీ ఒరిజినల్ పేరు కూడా ఇది కాదు. ఆ, మీరు మురళీమోహన్‌గా పేరు మార్చుకున్నారు. మురళీ చిత్ర మీరు అది మార్చుకొని మళ్ళీ జయభేరి అనేదొచ్చింది. ఈ పేరు మార్పు సెంటిమెంట్ ఏమన్నా ఉందా మీకు? సెంటిమెంట్ ఏమీ లేదు. మా ఫాదరు ఫ్రీడమ్ ఫైటర్ అయిన అప్పుడు ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళకి ఎగెనిస్ట్గా చాలా ఇది చేయటం, హ్మ్. జైలుకి వెళ్ళటం ఇవన్నీ కూడా జరిగాయి. ఆ టైంలో నాన్నగారికి ఉన్న ఆలోచనతోటి నేను కొడుకుని పుట్టగానే మొదటి కొడుకుని రాజా రామ్మోహన్ రాయ్ అని పెట్టారు. అప్పుడు స్వాతంత్ర సమరయోధులు వీళ్ళందరి పేర్లు. ఆ పేర్లు పెట్టారు. సరే, రాజా రామ్మోహన్ రాయ్ అని పిలవటం అందరికి అంత పేరని చిన్నప్పుడు అందరూ రాజ్బాబు రాజ్బాబు అనేవారు. అదే స్థిరం అయిపోయింది. హ్మ్. ఎస్ఎల్సి సర్టిఫికేట్ రికార్డ్ రాసేటప్పుడు పేరేంటంటే స్కూల్లో చేరేటప్పుడు రాజ్బాబు అన్నాను. ఆ రాజ్బాబే పర్మనెంట్ అయిపోయింది. అందరూ పిలవటం అదే అయిపోయింది. హ్మ్. రాజా రామ్మోహన్ రాయ్ ఎరక్కపోయింది. హ్మ్. సినిమాల్లోకి వచ్చాం. మొదటి సినిమా జగమే మాయని అట్లూరి పూర్ణచంద్రరావు గారు తీశారు. ఆ సినిమాలో రాజ్బాబు గారు కూడా ఉన్నారు. ఒక మంచి క్యారెక్టర్. నేను హీరోగా, గిరిబాబు విలన్‌గా, అందరూ కొత్తవాళ్ళు మిగిలిన వాళ్ళందరూ. రాజ్బాబు మాత్రం రాజ్బాబును విజయలలిత గారు ఉన్నారు. హ్మ్. వాళ్ళిద్దరూ మాత్రం పాతాళులు ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కొత్తవాళ్ళు. ఆ సినిమా రిలీజ్ ముందు ప్రొడ్యూసర్ గారు అన్నారు, మురళీమోహన్ గారు అదే రాజ్బాబు గారు, మరి ఇంకో రాజ్బాబు గారు ఉన్నారు. మరి ఈ సినిమాలో మీరు రాజ్బాబు అంటున్నారు. ఒకడు హీరో రాజ్బాబు, ఒకడు కమెడియన్ రాజ్బాబు అని అనటం బాగోదు కదా! మీకు అభ్యంతరం లేకపోతే పేరేమన్నా మార్చుకుంటారా అన్నారు. నాకేం అభ్యంతరం లేదండి అన్నా. ఏం పేరు కావాలన్నారు. మీ ఇష్టం అండి, మీరు ఏ పేరు పెడితే అదేనండి అన్నాడు. అనేది మీరు హ్మ్. అడిగినట్టే అసలు పేరేంటి, ఇదేంటి అన్నీ అడిగిన హ్మ్. తర్వాత రాజా రామ్మోహన్ రాయ్‌లో మోహన్ అని పెడదాం. ఓకే అండి. ప్రెస్‌లో ఇట్లా వచ్చినప్పుడు ప్రెస్ మీట్‌లో చెప్తే, ఏవండీ మోహన్ అంటే ఏదో ఒక కత్తిరించినట్టుగా ఉందండి. కంప్లీట్ అయిన పేరులా కనపట్లేదు. కృష్ణమోహనో, వంశీమోహనో, లేకపోతే రామ్మోహనో, ఇంకో మోహనో ఇట్లా అయితే బావుంటది గదా! అన్నాడు. అప్పుడు ఆయన ఆలోచించి మురళీమోహన్ అని పెడతాను. హ్మ్. బావుందన్నారు. అందరూ బావుందన్నారు. మురళీమోహన్ కన్ఫర్మ్. హ్మ్. ఇప్పటికి మురళీమోహన్. అంటే నా పేరు ఇప్పుడు చాలా రోజుల నుంచి కూడా అంటే పాస్‌పోర్ట్స్ ఇట్లన్నిట్లో చూస్తే మాగంటి రాజబాబు అలియాస్ మురళీమోహన్. మురళీమోహన్ ఉంటుంది. బట్ బ్యాంక్ అకౌంట్స్ అయన్నీ కూడా మురళీమోహన్ పేరుతోనే ఉంటాయి. హ్మ్. ఇప్పుడు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇన్నేళ్ళు 50 ఏళ్ళు కంప్లీట్ అయింది. గోల్డెన్ జూబ్లీ కూడా అవుతోంది. ఒక్కొక్క సినిమాకి సంబంధించి ఇన్ని మాట్లాడుకుంటున్నప్పుడు, మన ఫిల్మ్ ఇండస్ట్రీలో అందులోనూ పర్టిక్యులర్‌గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, టాలీవుడ్‌లో ఎక్స్‌పెరిమెంట్స్ అనేవి పెద్దగా జరగట్లేవనిపించిందా బాలీవుడ్‌తో పోలిస్తే? రావాల్సినటువంటి మార్పులు అంటే మీరేం కోరుకుంటారు? అంటే ఇదివరకు ఏంటంటే మన మార్కెట్టు వెరీ స్మాల్ మార్కెట్. హ్మ్. అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కదా! ఒక ఆంధ్రప్రదేశ్‌లో తప్పితే ఎక్కడ ఆడయ్యి తెలుగు సినిమాలు. తమిళనాడులో చాలామంది ఉన్నారు గానీ 40% దాకా తెలుగాళ్ళున్నా అక్కడ ఎందుకో వాళ్ళు సాబిటైజ్ చేశారు దీన్ని. సక్సెస్ కానివ్వకుండా. అందుకని అక్కడ పెద్దగా ఆడాం. కర్ణాటకలో కొంచెం ఆడాయి. అక్కడ మాత్రం ఉన్నాయి. ఇక బయట ఎక్కడ ఆడయ్యి కాదు మన సినిమాలు. అందుకని లిమిటెడ్ మార్కెట్. హ్మ్. లిమిటెడ్ మార్కెట్‌లో ఆ రోజుల్లో ఎక్కువ జానపదాలు, పౌరాణికాలు మనకున్న పౌరాణికాలని ఈటిలిని ఎక్కువ తీశారు. సాంఘికం వచ్చేటప్పటికి ప్రేమ కథలు, లేకపోతే ఆస్తి తగాదాల కథలు ఇట్లాంటియే ఉండేయి. ఇక అంతకు మించి ఎళ్ళేయి కాదు. ఔట్ ఆఫ్ ది వే ఎళ్ళేవారు కాదు. అదే బెంగాలీస్ కానీ, ఇక మలయాళీస్ కానీ, కన్నడం వాళ్ళు గానీ,
కొత్త కొత్త ఇది తీసుకోవటం మొదలుపెట్టారు. హ్మ్. ఓ చిన్న ఎపిసోడ్, సింగిల్ ఎపిసోడ్ తీసుకొని దాని మీద సినిమా అంతా. మనకి తెలుగులో ఎట్లా అంటే మనకి భోజనం ఇప్పుడు తమిళనాడులో ఉన్నారనుకోండి, అన్నం పెట్టే సాంబార్ పోసేస్తే తినేసి వెళ్ళిపోతాడు. కర్ణాటక వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మంచి రసం పోసిస్తే తినేసి వెళ్తారు. కానీ మన తెలుగాళ్ళు అలా కాదు. పప్పు కావాలి, కూర కావాలి, పులుసు హ్మ్. కావాలి, ఇగురు కావాలి, మామిడికాయ పచ్చడి కావాలి, పెరుగు కావాలి, ఇన్ని ఉంటాయి. హ్మ్. ఇవన్నీ ఉంటే కానీ మనకు భోజనం తిన్నట్టు ఉండదు. అలాగే సినిమా అనగానే కామెడీ ఉండాలి, లవ్ ఉండాలి, ఫైటింగ్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అందుకని మనకు అట్లాగే ఈ సింగిల్ త్రీడి సినిమాలు మనకు బాబని చెప్పి మేము ఎవరో వాటి జోలికి వెళ్ళా. తర్వాతకు వచ్చేటప్పటికి మెల్లగా మార్పు వచ్చింది. ఇవాళ ఏంటంటే ఇండస్ట్రీలో ఇండస్ట్రీ కాదు వరల్డ్‌లో హ్మ్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రీగా తెలుగు కూడా ఇవాళ ఇదొచ్చింది. ఎందుకంటే ఇవాళ సినిమా రిలీజ్ వచ్చిందంటే వరల్డ్ వైడ్ ఒకేసారి రిలీజ్ అవుతుంది. అవును. అన్ని చోట్ల రిలీజ్ అవుతుంది. మంచి సక్సెస్‌లు వచ్చినాయి. మంచి మంచి సినిమాలు వచ్చినాయి. సక్సెస్‌లు వచ్చినాయి. ఇవాళ అన్నీ ఇక రొటీన్ ప్రేమ కథలు ఇవన్నీ పోయినాయి. పక్కకెళ్ళిపోయినాయి అన్నీ. ఆస్తి తగాదాల కథలు ఇవి లేవు ఇప్పుడు. హ్మ్. ఇప్పుడు అన్నీ కూడా కొత్త రకం వచ్చినాయి. కొత్త స్టాండర్డ్స్‌కి వెళ్ళిపోయారు. నెగెటివ్ హీరోలని కూడా పెట్టి మరి అవును. తీస్తారు ఇవన్నీ. అమితాబ్ బచ్చన్ గారు 83 ఏళ్ళు. ఆయన ఏజ్‌కు తగ్గ క్యారెక్టర్‌లను సృష్టిస్తున్నారు. ఆయన అలాంటివే చేస్తున్నారు. పర్టిక్యులర్‌గా నేను ఇదే చేస్తాను అనేది డిమాండ్ కూడా చేయట్లేదు. నేను ఇది తప్ప ఇంకోటి చెయ్యను అనేటువంటి ఒక మాట గిరిగీసుకొని కూడా కూర్చోలేదు. అలాంటి ఎక్స్‌పెరిమెంట్స్ ఆ ఏజ్‌కు తగ్గ క్యారెక్టర్‌లో లేకుంటే అలాంటివి మనం యాక్సెప్ట్ చేయట్లేదా? లేకుంటే ప్రొడ్యూసర్‌లు, డైరెక్టర్‌లే అట్లాంటివి క్రియేట్ అలా కాదు. చేయలేకపోతున్నారా? ఆయనకున్న ఇమేజ్ ఒక అద్భుతమైన ఇమేజ్. హ్మ్. ఆల్ ఇండియాలో ఆయనంటే ఒక ఇమేజ్ అమితాబ్ గారంటే. అలాగే ఆయన వాయిస్ నోబడీ కెన్ రీప్లేస్ అన్నట్టుగా ఉంటుంది ఆయన వాయిస్ కూడా. ఆయన హీరోగా వేయటం మానేసిన తర్వాతగా ఆయన క్యారెక్టర్ చేద్దాం అనుకున్నారో ఏమో! హ్మ్. ఆయన ఎంత ఏజ్ వచ్చినా ఆయన హీరో క్యారెక్టర్‌లే వస్తున్నాయి. ఆ వయసుకు తగ్గట్టుగా క్యారెక్టరు. ఆ వయసుకు అవును. తగ్గట్టే చేసుకుంటూ వచ్చారు. అయి సక్సెస్ అయినియి. హ్మ్. అందుకని అది కంటిన్యూ అవుతానే ఉంది. అయినయి కొన్ని ఫెయిల్ అయినియి. కొన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినియి గానీ, ఇప్పటికీ కూడా ఆయన మీద ఆ ఏజ్ సరిపడా ఇయన్నీ చేద్దామని హ్మ్. చేస్తున్నారు. అందుకని వస్తున్నాయి. హ్మ్. ఇప్పుడు ఇక్కడ మనకు కూడా నిన్న ఆలోచన టైటిల్ దానికి. ఆలోచన అంటే ఒక విడోయర్స్ గానీ, ఇది గానీ అన్నీ ఒకాయన గుడ్డాయన, ఒకాయన సంగీత కళాకారుడు, హ్మ్. ఒకతనేమో వణుకుతా ఉంటాడు. వీళ్ళందరూ ఏదైనా ఎట్లా స్నేహితులయ్యారు? వీళ్ళకేదైనా ప్రాబ్లమ్ వస్తే ఎలా సాల్వ్ చేసుకున్నారు అనే దాని మీద సినిమా. అది తీసుకొచ్చి నాకు చూపిస్తే నాకు చూడగానే భలే ఉంది. ఇది మంచి పాయింట్ అనుకున్నా. హ్మ్. అలా కొన్ని ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్ ఒక సినిమా చేశాడు. ఆ నలుగురు. అంటే ఒక నలుగురు అనేవాళ్ళు నీ జీవితంలో స్నేహితులుగా ఉండాలి. నువ్వు చివరిలో చచ్చిపోయిన తర్వాత నేను మోసుకెళ్ళటానికి కింద నలుగురు కావాలి అనేది థీమ్. హ్మ్. హ్మ్. మంచి ఆలోచన అది. అదేంటి చచ్చిపోయిన తర్వాత ప్రతి వాళ్ళకి ఉంటుంది. నేను చచ్చిపోయిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతారు? మా ఆవిడ ఎలా రియాక్ట్ అవుద్ది? నా పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారు? నా స్నేహితులు ఎలా రియాక్ట్ అవుతారు? ఏం జరుగుతుంది? హ్మ్. పేపర్‌లో ఏమొస్తాయి? న్యూస్‌లో ఎట్లా వస్తాయి? అనేది ఒక ఇంట్రెస్ట్ ఉంటది. ఆ క్యారెక్టర్ అందులో ఆ క్యారెక్టర్‌తో అడుగుతాడు. ఆ ఎంబటుడు రాగానే బాబు నాకు ఒక్కరోజు నేను ఛాన్స్. చచ్చిపోతాను తర్వాత నేను ఇక్కడే ఉండేటట్టుగా ఒక్కరోజు నాకు ఛాన్స్ ఇవ్వండి. వీళ్ళందరూ ఎలా చేస్తారో నేను చూసుకోవాలి. నా పిల్లలు ఎలా చేస్తారు? ఇయన్నీ అని దాని మీద పాపం వాళ్ళేదో ఒప్పుకొని ఓకే అంటారు. అక్కడి నుంచి కథ. కథ పూర్తయ్యేటప్పటికి సుడిసారని తీసుకొని తగలబెట్టి తీయకూడదు. హ్మ్. అంటే ఒక న్యూ పాయింట్ నలుగురు అనేవి కావాలి నీకనేది దాంట్లో బాగా చెప్పారు. ఇప్పుడు నిన్న నేను చెప్పిన సినిమా కూడా 'ఆలోచన' అన్న దాంట్లో కూడా అలాంటిదే. హ్మ్. ఇట్లా కొత్త కొత్తవి వస్తున్నాయి. ఇప్పుడు నేను ఒకటి చేశాను మొన్న. దాని టైటిల్ 'బ్రేకింగ్ న్యూస్'. బ్రేకింగ్ న్యూస్ అని ఎందుకు పెట్టారంటే ఇప్పుడు మీలాంటి మీడియా వాళ్ళందరూ వస్తున్నారు కదా! వచ్చేసి ఇంటర్వ్యూలు తీసుకుంటారు. తీసుకెళ్ళిన తర్వాత బ్రేకింగ్ న్యూస్ అని పెట్టేసేసి 4 షాట్లు ఎసేస్తారు. మరి మీరు బ్రేకింగ్ న్యూస్ ఇట్లాంటి టైటిల్స్ అన్ని చూసిన తర్వాత వెరీ రీసెంట్‌గా ఒక అనౌన్స్‌మెంట్ పూజా కార్యక్రమాలు 'ఇడుపు కాగితం' అనే ఒక పేరుతో ఒక సినిమా రాబోతుంది. దానికి సంబంధించి బోలెడంత చర్చ జరుగుతోంది. దాని గురించి మీరేమనుకుంటారసలు? అట్లా అని కాదు. అంటే వెరైటీ రావాలి. హ్మ్. ఎందుకంటే ఇదివరకులాగా పాత చింతకాయ పచ్చళ్ళు ఎవరు చూడరు ఇప్పుడు. లవ్ కూడా ఇదివరకటి రోజుల్లో ప్రేమించుకొని పెద్దాళ్ళు వద్దనక చాలా బాధలు పడిపోయి ఇయన్నీ ఉన్నాయి. ఇప్పుడు అయన్నీ పోయినాయి. ముందు ఆళ్ళే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఆళ్ళే చేసేసుకుంటున్నారు. ఆహ్, అంతే. హ్మ్. అందుకని అట్లాగా కొత్త వెరైటీ రావాలి. ఈ బ్రేకింగ్ న్యూస్ కూడా అదే. ఈ కేవలం మీడియా మీదే ఈ సినిమా. హ్మ్. ఈ మీడియా వాళ్ళందరూ కూడా బ్రేకింగ్ న్యూస్‌లో ఎలా పెడతారు? ఎవరికాళ్ళే ముందు మనమే బ్రేకింగ్ న్యూస్ ఇవ్వాలనేది ఎలా ఇది జేస్తారు? అనేదాన్ని ఒక కథ తీసుకొనొచ్చి ఒకాయన చెప్పాడు కథ. సార్ కథ వినండి సార్ అన్నాడు.
కథ విన్నాను బాగానే ఉందయ్యా లేటెస్ట్ పాయింట్ కదా హీరో ఎవరో అన్నా హీరో ఎవరంటే మీరే హీరో అండి అన్నారు హ్మ్. ఏ నేను హీరో ఏంటి అయ్య బాబు ఈ వయసులో హీరోని ఎవరైనా పెట్టుకోండి నేను నన్ను హీరోగా పెడితే సినిమా సక్సెస్ అవ్వదు ఎవరైనా కుర్రాళ్ళని ఎక్స్ట్రాస్ పెట్టుకోండి నేను క్యారెక్టర్ చేస్తాను కాదండి ఇందులో ఆ హీరోయే ఛానల్ ఆ టీవీ ఛానల్కి చైర్మన్ అండి అదేనా ఇప్పుడు పద్మశ్రీ అవార్డ్ వచ్చినప్పుడు మీరు వెళ్ళి యాక్ట్ చేసింది తీసుకున్న తర్వాత ఇదే సినిమానా లేటెస్ట్‌గా? షూటింగ్ అయిపోయింది ఫినిషింగ్ జరుగుతుంది రిలీజ్ అవ్వాలి